అండ్ సార్ మీ యొక్క కంప్లీట్ ఒక సర్వీస్‌లో ఎప్పుడైనా గానీ డిఫికల్ట్ అనిపించిన కేస్ ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఐఎమ్ ఏ సర్జన్. యాహ్! నేను సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ చావు బతుకుల్లో ఉంటే హ్మ్. దట్ డే ఆ డే అంతా నాకు నిద్ర సరిగా పట్టదు. సో ఐ కాంట్ అవాయిడ్ ఇట్. అంటే ఏ ప్రాబ్లమ్‌తో వచ్చినప్పుడు అరే! దిస్ అన్ వెరీ డిఫికల్ట్ అది ఛాలెంజ్ తీసుకొని నెలకొకసారి ఈ మధ్య తగ్గినాయండి. ఓకే. అంటే ద మోర్ రిఫైన్ అవుతూ ఉండే కొద్దీ సో వి బికమ్ పర్ఫెక్ట్ డే బై డే ఇంకా 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 వి రీలెర్న్ చేస్తూ ఉంటాము. బట్ ఇట్ ఈస్ చాలాసార్లు ఫేస్ చేస్తుంటాం మేము. కాకపోతే చాలాసార్లు ఒక యంగ్ పేషెంట్ నేను ఇప్పటికీ నా అదృష్టవశాత్తు హ్మ్. నేను యాక్చువల్గా మా నాన్న నాస్తికుడు. మా నాన్న ఎప్పుడు దేవుణ్ణి నమ్మేవాడు కాదు. హీజ్ ఏ హార్డ్ కోర్ కమ్యూనిస్ట్. సో ఏంటో తెలియదు. అంటే చివరికి ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ గాడ్. హ్మ్. ఎందుకంటే దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ విచ్ ఐ కెనాట్ డూ. యాహ్! నేను అన్నీ చేస్తాను, అయినా పేషెంట్ బాగవడు చేయాల్సినవి అన్నీ. ఓకే. ఆ టైంలో కొంచెం లక్కో దైవబలమో ఏదో మనకు తెలియదు. అది మనం వెన్ వీఆర్ ఎగ్జాస్టెడ్ విత్ అవర్ ఇంటెలిజెన్స్. ఏదో ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు ఏమనంటే, రిలీజియన్ స్టార్ట్స్ వెన్ ద సైన్స్ ఎండ్స్. అంటే సైన్స్కి అంటే ఎండ్ అంతం అంతముట్టనప్పుడు అయిపోయిన తర్వాత ఏం అర్థం కానప్పుడు అప్పుడు రిలీజియన్ స్టార్ట్ అవుతుందని. అప్పుడు దేవుడిని మనం మొక్కుకుంటాం. సో అప్పుడు సో బయటకొస్తది. ఆ దాంట్లో ఒక్కోసారి నేను ఒక యంగ్స్టర్ 19 ఏళ్ల కుర్రోడికి నేను ఒకసారి బేరియాట్రిక్ ఆపరేషన్ చేశాను. ఓకే. పాపం తనకి చాలా మేజర్ కాంప్లికేషన్ వచ్చి హ్మ్. బాడీ అంతా అంటే 1000 మందిలో ఒకళ్ళకి వచ్చే కాంప్లికేషన్ అది వచ్చేది. ఓకే. ఇది 10 ఏళ్ల కింద జరిగింది. మంగళగిరి కుర్రోడు అబ్బాయి హ్మ్. శ్రీనివాస్ అని. సో తనకి ఆల్మోస్ట్ చావు బతుకుల దాకా వెళ్ళాడు. హ్మ్. ఒక నెల రోజు హాస్పిటల్లో ఉన్నాడు. 2 సర్జరీస్ మళ్ళీ చేస్తూ ఉంటే ఒక మూమెంట్లో అరే ఇంత చేసాం అయినా కానీ ఇంప్రూవ్ అవ్వట్లేదు. పాపం వీడు బతికితే బాగుండు, 19 ఏళ్ల కుర్రోడు చచ్చిపోబోతున్నాడు, చివరిగా స్వర్గం అంచుల దాకా వెళ్ళిపోతున్నాడు, హ్మ్. ఇంకా బతకడేమో అని అనుకుని సరే వీడు బతికితే నేను మంగళగిరి లక్ష్మీ నరసింహ గుడిలో 108 రౌండ్లు వేస్తాను అని మొక్కున్నా. వాహ్! ఏమైందో తెలీదు, వాడు బతికిపోయాడు. ఓకే. సో అన్నిసార్లు అలా జరగలే. నేను ఇప్పటి వరకు నా అదృష్టవశాత్తు నా కోసం నా ఫ్యామిలీ కోసం ఏ రోజు కూడా నేను దేవుడి చుట్టూ రౌండ్లు వేయాల్సి రాలా. సో కానీ నేను ఇప్పటికీ ఒక 8 సార్లు పేషెంట్ల కోసం చేశాను. ఓకే. సో ఎందుకంటే వెన్ సైన్స్ ఎండ్స్ బుక్లో ఉన్న Religious ప్రకారం అన్నీ starts. పర్ఫెక్ట్గా చేసినా కానీ హ్మ్. కొంత లక్ అనేది మనకు రావాలి. ఓకే. ఆ పేషెంట్కి ఉండాలి, మనకి ఉండాలి. మనకు. సో అలా ఇంకో పేషెంట్ ఇంత పెద్ద గర్భసంచిలో గడ్డ, పెళ్లిగాని అమ్మాయి, ఆహా! ఇంత పెద్ద గర్భసంచి గడ్డ. ఓకే, ఇక్కడ వరకు ఉంది. ఆ! పెళ్లిగాని అమ్మాయికి ఇంతవరకు. ఒకసారి బయట ఆపరేషన్ చేసి పొట్ట కోసి ఓపెన్ చేశారు. ఆ! చేసి దాన్ని తీయలేకపోయారు, మళ్ళీ క్లోజ్ చేశారు. ఓకే. చేసి మళ్ళీ రెండోసారి మా దగ్గరికి వచ్చి వస్తుంటే ఒకసారి ఒక డాక్టర్ ఓపెన్ చేసి క్లోజ్ చేశారంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ కేస్ అని. హ్మ్. నేను పెళ్లిగాని అమ్మాయి, హ్మ్. నేను సరే దాంట్లో ఫైబ్రాయిడ్ గడ్డలు ఇంత ఉన్నాయి, ఓకే. అవి ఒక్కటి తీసేస్తానమ్మా అని చెప్పాను. కానీ గర్భసంచి కూడా తీసేయాల్సి రావచ్చు, కానీ పెళ్లిగాని అమ్మాయి యాహ్! గర్భసంచి తీసేస్తే ఇంకేముంది, రైట్. పిల్లలు పుట్టరు. హ్మ్. సో నేను సరే ట్రై చేస్తాను కానీ గ్యారంటీ ఇవ్వలేనని చెప్పాను. సరే ఓకే చెప్పారు, ఓపెన్ చేశాము. ఇట్ వాజ్ ఒక సర్జన్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాడంటే మనం అర్థం చేసుకోవచ్చు, లోపలికి వెళ్తే ఎంత పంపుల్లాగా ఉన్నాయి అన్ని రక్తనాళాలు. ఎక్కడ ముట్టుకుంటే అక్కడ బ్లీడింగ్, పంపులు కొట్టినట్టు కొడతా ఉంది. ఒక టైంలో 25 ఏళ్ళ అమ్మాయి 26 ఏళ్ళ అమ్మాయి మన కళ్ళ ముందు బ్లీడ్ అయి చచ్చిపోతూ ఉండి హెల్ప్లెస్గా ఉంటే అసలు ఎక్కడ ముట్టుకుంటే అక్కడ బ్లీడింగ్ అయిపోతూ ఉంది. నా అర్థం కాని పరిస్థితి. హ్మ్. సో ఆ టైంలోనే పేషెంట్ బీపీ ఎక్కువ ఉంది, ఇంకెలాగా చచ్చిపోద్ది అని అనిపించింది. Hmm. అంతా ప్రెషర్ పెట్టేసి మాప్స్ పెట్టి ప్రెషర్ పెట్టి ఆపుతా ఉన్నాం. హ్మ్. ఆపి కొంచెంసేపు ప్రశాంతంగా ఉండి ఈ అమ్మాయి బతికితే చాలరా అని అప్పుడు కూడా అనుకున్నాను. ఎందుకంటే 25 ఏళ్ల పేషెంట్ టేబుల్ మీద చచ్చిపోతే దాన్ని తీసుకునే అంత గట్స్ ఎంత గొప్ప సర్జన్కైనా ఉండదు. రైట్. సో వాళ్ళు అన్నీ ఒప్పుకున్నప్పటికీ కూడా హ్మ్. వాళ్ళు ఒప్పుకుంటారు, హ్మ్. ఏమ్మా ఇది కష్టమైన ఆపరేషన్ అని మనం చెప్తాం, హ్మ్. అయినా కానీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేం. రైట్.
వాళ్ళు ఏంటి ఆ 90%లోనే ఉంటామేమో అన్న ఆశతో వస్తారు, నమ్మకంతో వస్తారు. ఈ 10%లో ఉండంలే అనే అనుకుంటారు. మనం 10% రిస్క్ అని చెప్పినా కానీ. సో ఆ పేషెంట్ లక్కీగా కొంచెంసేపు ప్రశాంతంగా ఉండి బీపీ కొంచెం ఎక్కువ ఉన్న దాన్ని డౌన్ చేస్తే, డౌన్ చేసిన తర్వాత రక్తస్రావం కూడా కొంచెం తగ్గుద్ది. ఓకే. అప్పుడు ఎలాగో ఒకలాగా ఆ గడ్డంతా తీలేమేమో, అలా వదిలేసి రావాలేమో, ఆ బ్లీడింగ్ ఆగదేమో, ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ అందరం కలిసి దాన్ని తీసేసి సక్సెస్ఫుల్గా గర్భసంచి మొత్తం తీసేయాల్సి వచ్చింది, కానీ పేషెంట్ సేవ్ అయింది. ఓకే. సో అట్లా అంటే మీరు యూజువల్గా ఆ సైజ్ చెప్తూ ఉంటేనే ఇంత సైజ్, అది కూడా కడుపులో, దాని వీడియో కూడా ఉందండి నా దగ్గర. మై గాడ్, ఆ వీడియో కూడా ఉంది, మనం కావాలంటే అది చూపించవచ్చు. వద్దు సార్ ప్లీజ్. అంటే యాజ్ ఎ సర్జన్గా అండ్ మీకైతే ఆ గట్స్ ఉన్నాయేమో, కానీ యాజ్ ఎ నార్మల్ పర్సన్స్ లాగా వి కాంట్ టేక్ ఇట్ ఆల్సో. కొన్ని ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా ఆ సర్జరీస్ చూడాలన్నా కానీ బ్లడ్ చూస్తేనే పడిపోతుంటారు సార్. ఇంకా సర్జరీస్లో మీరు చూపించారంటే లిటరల్లీ అంతే, నేను కూడా అయిపోతున్నామో సార్. అంటే అన్నిసార్లు అలా ఉండదండి. ఓకే. సర్జరీ లైక్ మంచి సర్జన్ ఆపరేట్ చేస్తుంటే ఇట్స్ లైక్ మంచి మ్యూజిక్ వింటున్నట్టు ఉంటుంది. అలా నేను గాల్ బ్లాడర్ ఆపరేషన్ 5 నిమిషాల్లో చేసిన వీడియో ఒకటి లైవ్ పెట్టాను మన ఛానల్లో. దాంట్లో చూడండి, ఆపరేషన్ అంటే ఇలా ఉంటుంది, ఏదో వీడియో గేమ్ ఆడుకున్నట్టుందే, చుక్క బ్లడ్ లేదు, అసలు ఇంత అద్భుతమైన ప్రపంచం ఇంత మంచి కెమెరాలో మన బాడీలో ఉందా, ఇంత రక్తనాళాలు ఇంత సన్నవి కూడా కనపడతాయా అనే ఎక్సైటింగ్గా ఉండే ఒక కోణం చూస్తారు. అది చాలాసార్లు అలాగే ఉంటుంది. కానీ సర్జరీ ఈజ్ ఏ అన్ఎక్స్పెక్టెడ్. ఎప్పుడు ఏమి ఎలా జరుగుతుంది అనేది, ఎలా వచ్చి పడుతుంది అనే దానికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో అది మీరు కావాలంటే ఆ వీడియో చూడండి. నేను అపెండిక్స్ ఆపరేషన్ పెట్టాను, గర్భసంచి ఆపరేషన్ పెట్టాను, గాల్ బ్లాడర్ ఆపరేషన్ పెట్టాను. ఇవన్నీ కూడా 5 నుంచి 10-15 నిమిషాల్లో అయిపోయి చుక్క బ్లడ్ లేకుండా నీట్గా ఉన్నది. బ్యాక్గ్రౌండ్ వాయిస్తో చెప్పాను, అది చూడొచ్చు. బ్లీడింగ్ అయ్యేవి అవి మీరు చూడలేరు. అదే మెయిన్గా అది లేకపోతే చాలు సార్. సార్ అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా సో యూజువల్గా అయితే ప్రజలకు మనము అంటే వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యేటట్టు యూజువల్గా గట్ హెల్త్ గురించి కానీ, సో మీలాంటి పర్సన్స్ చెప్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి కేమ్ హియర్. అంటే మీరు రావడంతో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ కొన్ని మెయిన్గా గట్ హెల్త్ బాగుండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉంటుందో అనేది కూడా చెప్పారు. సో ఫైనల్ క్వశ్చన్ ఇస్, యూజువల్గా ఫుడ్ అనేది కూడా ఉంటుంది సార్. మార్నింగ్ అయితే హెవీగా, అంటే మార్నింగ్ రాజులా తీసుకోమంటారు, మధ్యాహ్నం అయితే మనిషిలా తీసుకుంటారు, రాత్రి అయితే అడుక్కునే వాళ్ళ తీసుకోమని ఇట్లా చెప్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు ఫాలో అవ్వచ్చు అంటారు? అంటే దట్స్ వన్ వే ట్రూ అండి. ఎందుకంటే ఉదయం లేసామనుకోండి, ఉదయం లేచిన కాడ నుంచి మనం ఒక 12 గంటలో 10 గంటలో వర్క్ చేస్తాం, రైట్? సో మన కండరాలకి అన్నిటికీ కూడా ఎనర్జీ కావాలి. కాబట్టి మార్నింగ్ తిన్నా కానీ మనం చేసే పనితో అది అరిగిపోతుంది. సో మనం మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు. నైట్ ఏంటంటే తిన్న వెంటనే మనం పెద్ద పని చేసేది, నైట్ అంతా పడుకునేది ఉంటుంది. సో పడుకునే టైంలో మనకు అంత ఎనర్జీ ఏం అవసరం ఉండదు. సో మనం ఉదయం తిన్నామంటే అది డే అంతా ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. రాత్రి తిన్నది, ఇప్పుడు ఉదయం ఒక బిర్యానీ తినటం వేరు, రాత్రి బిర్యానీ తినటం వేరు. ఉదయం బిర్యానీ తింటే సాయంత్రం వరకు మనం చేసే పనిలో దాంట్లోంచి వచ్చిన క్యాలరీస్ అప్పటికప్పుడు ఖర్చు అయిపోవచ్చు. అదే రాత్రికి వెళ్ళి పడుకుంటాం, తిన్న తర్వాత ఆ తిన్న అన్ని బ్లడ్లోకి అన్ని ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ వెళ్తాయి. అవన్నీ ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడికో వెళ్ళి డిపాజిట్ అవ్వాలి. అవన్నీ రెసిస్టెంట్ ఏరియాలోకి వెళ్తుంటాయి, నడుము దగ్గర ఎక్కడ కరగటానికి వీల్లేని చోటకంతా ఒక ఫ్యాట్ లాగా తయారైపోతూ ఉంటుంది. అందరికి ఎంత ఫిట్గా ఉన్న వాళ్ళకైనా చిన్న నడుము దగ్గర కానీ రెసిస్టెంట్ ఫ్యాట్ కొద్దిగా ఉంటుంది వాళ్ళు చేసే. ఎందుకంటే గుడ్ ఫుడ్ని రెసిస్ట్ చేయటం ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఫర్ ఎనీ ఎంత మెచ్యూర్డ్ పర్సన్ కన్నా.